ప్రశ్నలకి సమాధానాలు చెప్తున్నాం. మరొక ప్రశ్న, ఈ జన్మలోనే చేసినటువంటి పాపాలకి ఈ జన్మలోనే ఫలితాలు అనుభవిస్తే బాగుంటుంది కదా, మరి అలా కాకుండా తర్వాత జన్మల్లో అనుభవిస్తున్నారేమిటి, ఎందుకు అలా జరుగుతూ ఉంది అని ఇక్కడ ఒక ప్రశ్న. మనం చేసేటువంటి కర్మల్లో రకరకాలైనటువంటి కర్మలు ఉంటాయి. ఇలాంటి ప్రశ్న రావడానికి అసలు కారణం ఏమిటంటే, మనం కర్మలు చేసినప్పుడు ఫలితాలు వెంటనే కనుక వచ్చినాయి అనుకోండి, వెంటనే ఫలితాలు కనుక వస్తే ఇక మళ్ళీ ఆ తప్పు చేయకుండా ఉంటారు. అలా కాకుండా ఎప్పుడో కనుక ఫలితం వస్తే మనం చేసినటువంటి పాపానికి కదా ఈ ఫలితం వచ్చింది అనేది తెలియదు కనుక అట్లా వస్తే బాగుంటుంది కదా అనేది ప్రశ్న. నిజమే, వస్తే బాగానే ఉండేదేమో కానీ అలా రావు. ఎందుకనంటే సామాన్యంగా మనం కొన్ని రకాలైనటువంటి విత్తనాలు కనుక వేస్తే మనకి ఎప్పుడు పంట వస్తుంది, కొన్ని రకాలైనటువంటి ఆకుకూరలు కనుక అయితే వారం రోజుల్లో, 10 రోజుల్లో, ఒక నెల రోజుల్లో వస్తాయి. అదే కొన్ని రకాలైనటువంటి కూరగాయలు కనుక అయితే 4 నెలలు, 5 నెలలు, 6 నెలలు, లేదా కొన్ని అయితే సంవత్సరానికి వస్తాయి. ఇక మరికొన్ని పండ్ల రకాలు ఉన్నాయి. అవి కనుకైతే ఎప్పుడు వస్తాయి అంటే 5-6 సంవత్సరాలకి, 7 సంవత్సరాలకి, 10 సంవత్సరాలకి అలా వస్తూ ఉంటాయి. అదేవిధంగా కర్మలు కూడా వాటి యొక్క తీవ్రతను బట్టి అవి ఎప్పుడు రావాలో అప్పుడు వస్తూ ఉంటాయే తప్ప మనకి వెంటనే రావాలని మనం కోరుకున్నంత మాత్రాన అవి రావు. అయితే ఇక్కడ సందేహం ఏమిటంటే, వెంటనే కనుక వస్తే ఎవడైనా తప్పు చేసినటువంటి వాడు ఆ తప్పుకు వెంటనే శిక్ష కనుక అనుభవిస్తే వాడికి భయం ఉంటుంది. కాబట్టి ఆ తప్పు మళ్ళీ చేయడు. అందుకని ఇట్లా అయితే బాగుంటుంది కదా అని, అది మనం మామూలుగా అనుకోవటానికే బాగుంటుంది కానీ యథార్థం ఆలోచిస్తే అది కూడా సరైనది కాదు. కారణం ఏమిటంటే, వెంటనే ఫలితాన్ని కనుక ఇస్తే నిజంగా మళ్ళా మార్పు వస్తుందా అనేది మనం ఆలోచించాలి. దొంగతనం చేసినటువంటి వాడిని, అందులో మొట్టమొదటిసారిగా దొంగతనం చేసినటువంటి వాడు భయంగా చేస్తాడు, చిక్కుతాడు, వాడిని పట్టుకొని తంతారు. చేసినటువంటి ఆ వస్తువు, దొంగతనం చేసినటువంటి వస్తువుని తీసుకుంటారు. వాడికి ఏం మిగిలింది? తన్నులు మాత్రం మిగిలింది. వాడికి దొంగతనం చేయకుండా మానుకుంటాడా? మళ్ళీ చిక్కకుండా ఎట్లా దొంగతనం చేయాలో, ఇప్పుడు ఏమి లోపం వల్ల చిక్కామో ఆలోచించుకొని అదిగో మళ్ళీ ఆ దొంగతనానికి వస్తాడు. మరి జైలు నుంచి వచ్చిన తర్వాత, అంటే కొంతకాలం శిక్షపడి చేసినటువంటి నేరానికి శిక్షపడి జైల్లో ఉండి వచ్చినటువంటి వాడు మరి మారిపోయి మంచివాడిగా మారుతున్నాడా? జైలు నుంచి వచ్చినటువంటి వాడు మళ్ళీ తప్పు చేయటానికి, మళ్ళీ నేరం చేయటానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. హత్య చేస్తే చిక్కితే శిక్ష పడుద్ది అన్న సంగతి ఎవరికి తెలియదు. ఇప్పుడు మనకి ఫ్యాక్షనిస్ట్ జిల్లాలు ఉన్నాయి. వాళ్ళందరూ అలా బజార్లోనే, అలా రోడ్ల మీదనే నరికేసుకుంటారు. అవతల 4-5 యువతలో 10 మందో 15 మందో కలిసి నరికి పారేస్తారు. మళ్ళీ వీళ్ళలో ఎవరైనా చిక్కితే వాళ్ళు నరికి పారేస్తారు. వీళ్ళు జైలుకి పోతుంటారు, వాళ్ళు జైలుకి పోతుంటారు. 6 ఏళ్ళలో 7 ఏళ్ళలో 10 ఏళ్ళలో శిక్షలు పడతానే ఉంటాయి. మరైతే వచ్చిన తర్వాత మానుకుంటున్నారా? అలాగే చేస్తూనే ఉంటారు. చివరికి మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ హత్యలు చేసినటువంటి వాళ్ళు హత్యల ద్వారానే పోతాడు, మళ్ళీ ఇంకో రకంగా పోడు. అంటే ఏమిటనమాట, వాళ్ళు ఎప్పటికీ వదిలిపెడతలేదు. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది అని అంటే, తప్పు చేస్తే వెంటనే ఫలితం వచ్చినంత మాత్రాన మనం తప్పు దిద్దుకుంటాం అనేటువంటి గ్యారెంటీ లేదు. మళ్ళీ ఆ తప్పుకి అలవాటు పడుతూనే ఉంటారు. అందువల్ల ఈ చేసినటువంటి తప్పులకి, చేసినటువంటి పాపాలకి, లేదా చేసినటువంటి పుణ్యాలకి ఫలితాలు అనేటువంటివి వెంటనే రావు. ఎందుకనంటే
వాటి యొక్క తీవ్రతను బట్టి అవి వస్తూ ఉంటాయి. అవి ఎప్పుడు రావాలో అప్పుడు వస్తూ ఉంటాయి. ఇక మహాభారతంలో ఒక ప్రశ్న వచ్చింది. సాధారణంగా లోకంలో ఇలాంటి ప్రశ్న వస్తూనే ఉంటుంది. కొంతమంది విమర్శకులైనటువంటి వాళ్ళు కూడా ఇలాంటి ప్రశ్న వేస్తుంటారు. ఏమిటంటే, మహాభారతంలో పాండవులకి అర్ధరాజ్యం ఇవ్వాలి అని శ్రీకృష్ణుడు చెప్పాడు రాయబారానికి వచ్చి. సరే, శ్రీకృష్ణుడు చెప్పినటువంటి మాటని భీష్ముడు, ద్రోణాచార్యుడు, విదురుడు మొదలైనటువంటి పెద్దలందరూ కూడా సపోర్ట్ చేశారు. అంతే, అలాగే ఇస్తేనే మంచిది, వాళ్ళకి అర్ధరాజ్యం ఇవ్వాల్సిందే అని సలహా ఇస్తున్నారు. అసలు రాజ్యానికి పెద్దవాడు కదా అధికారి, అంటే ధృతరాష్ట్రుడు కదా పెద్దవాడు, కాబట్టి పెద్దవాడు కాబట్టి రాజ్యం మొత్తం అయింది కదా. ఒకవేళ ఆయన గుడ్డివాడు కావటం వల్ల పాండురాజుకి సేనాధిపతిత్వం లేకపోతే ఆయన ప్రతినిధిగా పరిపాలన చేయటానికో అంగీకరిస్తే అంగీకరించి ఉండొచ్చు. అంత మాత్రాన రాజ్యం అతనిదైనప్పుడు అతని కొడుక్కి రాజ్యం రాకుండా ఆ పాండురాజు కొడుక్కి ధర్మరాజుకి ఎలా రాజ్యం వస్తుంది? ఇలా ఇవ్వమనటంలో ఏ న్యాయం ఉంది? వీళ్ళందరూ ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు? శ్రీకృష్ణుడు కానీ, భీష్మ, ద్రోణ, కృపాచార్యులు కానీ, విదురుడు కానీ వీళ్ళందరూ ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు అని ఓ ప్రశ్న. ఇక్కడ అసలు నిజం ఏమిటనంటే, పట్టాభిషిక్తుడైనటువంటి వాడు పాండురాజే కానీ ధృతరాష్ట్రుడు కాదు. ఈ విషయంలో ఒక చిన్న పొరపాటు ఎక్కడ జరిగిందనంటే, తెలుగు భారతంలో నన్నయ్య గారు ఇదో ధృతరాష్ట్రుడే రాజైనట్టుగా రాయటం జరిగింది. కానీ ఆ ఒక్కసాట అలా రాశాడు, కానీ తర్వాత గ్రంథం మొత్తం కూడా దానికి వ్యతిరేకంగానే ఉంది. ఎందుకనంటే స్వయంగా ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు తండ్రి కొడుకు ఇద్దరు కలిసి ధర్మరాజుకి యువరాజ్య పట్టాభిషేకం చేసిన తర్వాత వాళ్ళిద్దరు కూర్చొని, తండ్రి నేను అసలే పాండవులకి భయపడతా ఉంటే నువ్వేమో ధర్మరాజుకి ఇప్పుడు పట్టాభిషేకం చేశావు, యువరాజ్య పట్టాభిషేకం, మరి నీ తర్వాత ఆయన రాజు అవుతాడు, ఆయన తర్వాత ఆయన కొడుకు అవుతాడు, ఆయన తర్వాత ఆయన కొడుకు అవుతాడు, ఇక వాళ్లే కదా రాజులయ్యేది, మేమందరం కూడా వాళ్ళ మోచేతి కింద నీళ్లు తాగుతూ బ్రతకాల్సిందే కదా, ఇది నేను ఎంత మాత్రం సహించను. అందుకోసం అని చెప్పి ఎలాగైనా సరే పాండవుల్ని, కుంతీదేవిని ఇక్కడికి దూరంగా పంపించేసి కొంతకాలం వారణావతంలో ఉంచి మేము ఈ రాజ్యం స్వాధీనం చేసుకున్న తర్వాత తిరిగి వస్తే సరిపోతుంది, కనుక నువ్వు వాళ్ళని పంపించాలా అన్నాడు. అప్పుడు అంటున్నాడు ధృతరాష్ట్రుడు, నాయనా నేను పెద్దవాడిని అయినప్పటికి కూడా హీనాంగుణ్ణి అంటే గుడ్డివాడిని కావటం చేత ఈ రాజ్యానికి అర్హత లేకపోయేటప్పటికీ పాండురాజే రాజయ్యాడు, కనుక ఆ పాండురాజు కొడుకుని నేను ఎట్లానయ్యా పంపించేది దూరానికి అని అంటాడు. అంటే నేను రాజు కాలేకపోయినాను అని ధృతరాష్ట్రుడు చెబుతున్నాడు. దుర్యోధనుడు ఏమంటున్నాడు, ఈ రాజ్యము మొదలంటెంగోలే భవనీయం పైన, ఈ రాజ్యం మొట్టమొదటి నుంచి నీదే గనక అయినట్లయితే ఇది క్రమాగతంపై అప్రయత్న లభ్యంబగు, అంటే క్రమక్రమంగా నీ నుంచి నాకు తండ్రి నుంచి కొడుక్కి వారసత్వంగా ఏ ప్రయత్నం చేయకుండా మాకు వచ్చేది. కానీ తల్లి పాండురాజు రాజు కావటం చేసి ముందు పాండురాజే రాజు కావటం వల్ల ఇప్పుడు ఈ రాజ్యం వాళ్ళకి పోతా ఉంది, కనుక ఇది నేను సహించలేను అని అంటాడు. అంటే ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు తండ్రి కొడుకులు ఇద్దరు, నేను రాజు కాలేకపోయినానని ఆయన, నువ్వు రాజు కాలేకపోతేవేని ఈయన, ఇద్దరు కూడా ఆ తెలుగు భారతంలోనే ఆ నన్నయ్య గారే ఆ చెప్పినటువంటి ఆ ధృతరాష్ట్రుడు రాజు అయినాడని చెప్పినటువంటి ఆశ్వాసం పక్కన, పంచమాశ్వాసం పక్కన షష్టాశ్వాసంలో ఇదిగో వీళ్ళిద్దరు సంభాషణ రాయటం వల్ల పాండురాజు పట్టాభిషిక్తుడని తేలిపోయింది. అంతేకాకుండా సంస్కృత భారతం పాండురాజు పట్టాభిషిక్తుడని స్పష్టంగా తెలియజేయటం జరిగింది. అసలు రాజు ఎవరవుతారు, కాబోయే రాజు ఎవరనేటువంటి విషయం నిజంగా ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు వీళ్ళు పుట్టకముందే నిర్ణయం అయిపోయింది. ఎందుకనంటే సంతానం లేకుండా విచిత్ర వీరుడు చనిపోయేటప్పటికీ, అంటే ఈ ధృతరాష్ట్రుడు పాండురాజు యొక్క తండ్రి విచిత్ర వీరుడు చనిపోయేటప్పటికీ మరి సంతానం లేకుండా చనిపోయాడు కనుక ఏం చేయాలని ఆలోచించి వ్యాసుడిని పిలిపిస్తే ఆ వ్యాసుడి ద్వారా సంతానం ఇప్పించాలని అనుకున్నప్పుడు ముందుగా అంబికని పంపిస్తారు. ఆ వ్యాసుడి వల్ల ఆమెకు ధృతరాష్ట్రుడు పుడతాడు. అయితే ఆ వ్యాసుడు ఆ అంబిక గదిలో నుంచి బయటికి రావడంతో సత్యవతి నాయన ఏమిటని అడుగుద్ది. అడిగితే అమ్మ
మంచి బలవంతుడైనటువంటి మహావీరుడైనటువంటి వాడు పుడతాడు, కానీ మాతృదోషం చేత అంధుడవుతాడు అని చెప్తాడు. మరైతే అంధుడైనటువంటి వాడు రాజ్యానికి అర్హుడు కాదు కదా నాయన అని అడుగుద్ది. నా అంధ కురునాం నృపతి రన్రూపస్తపోధన, అంధుడైనటువంటి వాడు రాజు కాదగడు కదా అంటది. అవును, రాజు కావటానికి వీల్లేదంటే రాజు అయ్యేటువంటి కొడుకునివ్వయ్యా, అదిగో నా రెండో కోడలు అంబాలికి పంపిస్తానండి. అప్పుడు ఆ రెండో కోడలు అంబాలికి ఇదిగో పాండురాజు పుడతాడు. మరి ఈయన పనికొస్తాడో పనికిరాడా అని ఆమె అడగలేదు, పనికిరాడని ఆయన చెప్పలేదు. దానికి కారణం ఏమిటంటే అతడు పాండువర్ణ దేహం కలిగినటువంటి వాడే కానీ ఏ రకమైనటువంటి అంగవైకల్యం లేదు. చాలామంది ఏమనుకుంటారంటే ఇది పాండు రోగం అని అనుకుంటారు. అది రోగం కాదు, దేహం పాండువర్ణ దేహం. ఆ నిజంగా అదే కనుక కాకపోయినట్లయితే ఆ పాండురాజు ఎంత అందగాడు కాకపోతే కుంతిదేవి స్వయంవరంలో పాండురాజును ఎందుకు వరిస్తుంది? ఎంతమంది రాజులు లేరు కాబట్టి. అంటే అతడిలో ఏ లోపం లేదని అర్థం. అంటే వీళ్ళు పుట్టక ముందే ధృతరాష్ట్రుడు రాజ్యానికి అనర్హుడని, పాండురాజే రాజ్యానికి అర్హుడని, కాబట్టి పాండురాజే పెద్ద అయిన తర్వాత సింహాసనాన్ని అధిష్ఠింపజేశారు. కాకపోతే కొంతకాలం తర్వాత ఈ ధృతరాష్ట్రుడి యొక్క అసూయకి, ఇతని యొక్క బాధని చూసి పాండురాజు ఈ రాజ్యాన్ని విడిచిపెట్టి భార్యలను తీసుకొని అరణ్యాలకు కొంతకాలం వెళదామని వెళ్ళిపోయాడు. అయితే అలా వెళ్ళిపోయాడే కానీ ఇక తిరిగి వచ్చేటువంటి పని లేకుండా అక్కడే శాపం తగలటం, మరి 5 బిడ్డల్ని కంటం, ఆ తర్వాత ఆయన సరిపోవటం అంతా జరిగిపోతుంది. సరే, ఇక్కడ ధృతరాష్ట్రుడు మరి ఎవరు లేరు కాబట్టి రాజ్యం మీద సింహాసనం మీద ఎక్కడానికి ఈయన తాత్కాలికంగా సింహాసనాన్ని అధిష్ఠించాడు. అయితే ఈమెను సింహాసనాన్ని అధిష్ఠించడం అనేటువంటిది పట్టాభిషేక పూర్వకంగా కూర్చోవటం కాదు, తాత్కాలికంగా పాండురాజు యొక్క ప్రతినిధిగా కూర్చోవటం అన్నమాట. ఆయన జీవించి ఉన్నప్పుడే, ఆయన చనిపోయిన తర్వాత అలాగనే ఉండిపోయాడు. అంతేగాని ఏనాడు ధృతరాష్ట్రుడికి పట్టాభిషేకం జరగలేదు. కాబట్టి దీన్ని బట్టి అదిగో పాండురాజే పట్టాభిషిక్తుడు, ఆ పాండురాజు కుమారుడైనటువంటి ధర్మరాజే ఇప్పుడు అధికారి అనేటువంటిది తేలిపోయింది. అంతేకాకుండా ఆనాటి ఒక చట్టం ఉంది. ఏమిటా చట్టం అని అంటే, ఒకవేళ పెద్దవాడు ఏ కారణం చేతనైనా రాజ్యానికి అధికారి కాలేకపోయినట్లయితే, పట్టాభిషిక్తుడు కాకపోతే, చిన్నవాడు కనుక పట్టాభిషిక్తుడైతే ఆ చిన్నవాడి కంటే ముందే పెద్దవాడు కనుక బిడ్డను కనుక కంటే, అంటే అందరికంటే ఆ బిడ్డే పెద్దవాడైతే, అంగవైకల్యం లేకపోతే అతను మళ్ళీ అధికారానికి వస్తాడు. అంటే మళ్ళీ ఇంకా అర్థమైనట్టు చెప్పాలంటే, ధృతరాష్ట్రుడు రాజు కాలేకపోయాడు, గుడ్డివాడు కాబట్టి, అందుకని పాండురాజు రాజు అయ్యాడు. అయితే అది ఆ తరానికి. తర్వాత తరానికి ఒకవేళ ధృతరాష్ట్రుడికే కనుక ముందు పుత్రుడు పుట్టి, ఆ పుత్రుడు కనుక అంగవైకల్యం లేనటువంటి వాడైతే వాడికి ఖచ్చితంగా రాజ్యం వచ్చేస్తుంది. అలా కాకుండా చిన్నవాడికే ముందు కనుక బిడ్డ పుడితే, వాడు ఏ అంగవైకల్యం లేకపోతే వాడు రాజ్యానికి వస్తాడు. ఆ లెక్క ప్రకారం అదిగో ధర్మరాజుకి పట్టాభిషేకం చేయాల్సి, ఎందుకంటే ధర్మరాజు అందరిలోకి అగ్రజుడు కాబట్టి. ఇదే విషయంలో గాంధారి గర్భతాడనం చేసుకున్నది కూడా అందుకే. గాంధారి ఎందుకు గర్భతాడనం చేసుకున్నది? అదిగో ఆమె చెప్పుద్ది అనమాట, అదిగో మా వంశంలో జ్యేష్ఠుడు పుట్టాడు అందుకని అని వ్యాసుడితో చెప్పుద్ది. జ్యేష్ఠుడు పుట్టాడు, ఏదో నా తోటి కోడలకి బిడ్డ పుట్టాడని కాదు, జ్యేష్ఠుడు పుట్టాడు. అసలు జ్యేష్ఠుడు అనేటువంటి మాట ఎందుకు వచ్చింది? జ్యేష్ఠం అనేటువంటి మాట ఎందుకు వచ్చింది? అప్పటిదాకా ఇంకెవరిని ఉన్నారా? ఎవరు లేరు. అసలు పుట్టిందే ఒక్కడు. మరి జ్యేష్ఠుడు ఎందుకంది అంటే, అక్కడ జ్యేష్ఠుడు పుడితే రాజ్యం అటుకోద్ది, ఇక్కడ పుడితే ఇటు వచ్చింది. కాబట్టి ఆ ఆలస్యానికి భరించలేక గర్భతాడనం చేసుకుంది. ఇలా అనేకమైనటువంటి రుజువులతోటి పాండురాజే పట్టాభిషిక్తుడని, పాండురాజు కుమారుడైనటువంటి ధర్మరాజే అందరిలోకి పెద్దవాడని, ఏ అంగవైకల్యం లేకుండా ఉన్నటువంటి వాడని, ధర్మాత్ముడని, ప్రజల యొక్క అనురాగాన్ని చూరగొన్నవాడని, ఈ అన్ని కారణాలతోటి తప్పనిసరి పరిస్థితుల్లో ఆ ధర్మరాజుకి యువరాజ్య పట్టాభిషేకం చేశాడు ధృతరాష్ట్రుడు. మరి యువరాజ్య పట్టాభిషేకం చేశాడంటే అర్థం ఏమిటి? తర్వాత అతడే రాజు అని. అందువల్ల రాజ్యం అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లో కూడా ధర్మరాజుకే హక్కు ఉంది, కానీ ఇంకా దీంట్లో ఏ రకమైనటువంటి సందేహం కూడా లేదు. మరి ధర్మరాజుకి హక్కు ఉంటే అర్ధరాజ్యం అడగటం ఏముంది, మొత్తం రాజ్యం అడగాలి కదా అనేటువంటి సందేహం కూడా వస్తుంది. కానీ వీళ్ళు కొట్టుకొని సావకుండా ఉండటం కోసం అని చెప్పి అదిగో ద్రౌపది స్వయంవరం తర్వాత 5 సంవత్సరాలు ఇక్కడ హస్తినాపురంలో ఉన్న తర్వాత పాండవులు, అయ్యా మీకు అర్ధరాజ్యంగా ఇదిగో ఖాండవ ప్రస్థాన్ని ఇస్తున్నాను, అక్కడికి వెళ్ళండి,
మీరు అక్కడ పరిపాలన చేసుకోండి, ఇక్కడ మేము చేస్తూ ఉంటాం, ఈ ప్రకారంగా చేసుకుంటే అన్నదమ్ముల మధ్య పరపత్యాలు లేకుండా హాయిగా ఉండొచ్చు, ఇదంతా పెద్దలందరూ కలిసి నిర్ణయించారని చెప్పి ధృతరాష్ట్రుడు పాండవులను అట్ట పంపిస్తారు. ఆ కారణం చేత రాజ్యం అర్ధరాజ్యం అనేటువంటిది వాళ్ళకి అక్కడ ఇవ్వటం జరిగింది. అయితే ఆ అర్ధరాజ్యాన్ని సామ్రాజ్యంగా మలుచుకున్నారు వాళ్ళు. అది చూసి సహించలేకపోయాడు దుర్యోధనుడు. అందుకని మాయాజోదమాడి అదిగో వాళ్ళ రాజ్యాన్ని హరించడం జరిగింది. ఈ కారణం చేత వాళ్ళు 12 ఏళ్ళ అరణ్యవాసం, 1 ఏళ్ళు అజ్ఞాతవాసానికి పోవాల్సి వచ్చింది. అది పూర్తి చేసి వచ్చిన తర్వాత వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇవ్వాలి, కానీ నేను ఇవ్వనన్నాడు. అందువల్ల యుద్ధం జరిగింది. ఇది అసలు కథ. అయితే ఇప్పుడు ఇక్కడ శ్రీకృష్ణుడు కానీ మరి భీష్మ విదురులు కానీ ఎందుకు చెప్పారండి అర్ధరాజ్యం అని అంటే, పూర్తి రాజ్యానికే అధికారం ఉన్నటువంటి వాళ్ళు అయినప్పటికీ ఆనాడు వాళ్ళకి అర్ధరాజ్యం ఇచ్చి పంపించారు కాబట్టి వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళకి ఇవ్వాలి అని చెబుతూ ఉన్నారు. ఇందులో ఏ రకమైనటువంటి దురుద్దేశం లేదు, ఏ రకమైనటువంటి పక్షపాత బుద్ధి లేదు. అది న్యాయంగానే ఇవ్వాల్సింది కనుకనే అలా అడగటం జరిగింది. కాబట్టి అర్ధరాజ్యం ఇవ్వమన్నటువంటి శ్రీకృష్ణుడిని కానీ లేదా అర్ధరాజ్యం ఇవ్వమని శ్రీకృష్ణుడు చెప్పినటువంటి మాటని సమర్థించినటువంటి భీష్మ, ద్రోణ, కృపాచార్య, విదురులు, సంజయుడు వీళ్ళని కానీ ఎవరైనా ఆనాడు ఏమయ్యా ఇలా అర్ధరాజ్యం ఇవ్వమని అంటున్నారు, ఇదేమన్నా మీకు న్యాయమా అని ఒక్కడైనా అన్నాడా? వాళ్ళెవరల్లా. కానీ ఈనాడు మాత్రం వాళ్ళకి వకాలతా పుచ్చుకొని ఎందుకు అడుగుతున్నారు అర్ధరాజ్యం, వీళ్ళకేమో హక్కు ఉంది అని అడుగుతున్నారు. అంటే వాళ్ళేం అడగలేదు కానీ, అది దుర్యోధనుడు కానీ ఇంకోళ్ళు కానీ మీకేం హక్కు ఉందని అనలేదు. కానీ ఇదిగో ఈనాడు మాత్రం వాళ్ళకి వకాలతా పుచ్చుకొని వీళ్ళకేమో హక్కు ఉంది, పాండవులకి అదంతా కౌరవులది కదా అని అంటూ ఉన్నారు. అసలు విషయం ఏమిటంటే కౌరవులదైనా పాండవులదైనా ఆ కుటుంబాల మొత్తాన్ని కూడా పోషించాల్సినటువంటి బాధ్యత ఆ రాజు మీదనే ఉంటుంది, అటు దుర్యోధనుడైనా ఇటు ధర్మరాజు అయినా. అందుకనే పోషణ కోసమే వాళ్ళకి సగం రాజ్యాన్ని వదిలింది. అందువల్ల దీంట్లో ఏ రకమైనటువంటి సందేహాలు లేవు. మరి దుర్యోధనుడు గుడ్డివాడు కాకపోయినప్పటికి కూడా అతడు అగ్రసుడు పెద్దవాడు కాదు కాబట్టి అతడికి రాజ్యానికి అధికారం లేదు. ఇది దీనికి మనం సమాధానం. ఇక మళ్ళీ వేదాంతంలో కనుక వస్తే మోక్షం వల్ల మోక్షస్థితి అనేటువంటిది ఎవరికైనా సరే మోక్షస్థితి రావాలి అని అంటే ప్రాపంచిక విషయాల పట్ల వైరాగ్యం ఉండాలి. అంటే వైరాగ్యం వల్లనే మోక్షం అనేటువంటిది వస్తుంది. ఇది ప్రధానం. మిగతా చాలా వ్యవహారాలు ఉన్నప్పటికీ కూడా వైరాగ్యం అనేటువంటిది మాత్రం ఖచ్చితంగా ఉండాలి. మళ్ళీ ఆత్మజ్ఞానం కూడా ఉండాలి, అది కూడా ఉంది. కానీ ఆత్మజ్ఞానం నేర్చుకుంటే వస్తుంది. మరి ఇప్పుడు వైరాగ్యం అనేటువంటిది ఉందే, ఇది ప్రాపంచిక విషయాల పట్ల వ్యామోహం కదా, ఆ వ్యామోహం పోవాల్సినటువంటి అవసరం ఉంది కదా. కానీ ప్రతి వ్యక్తికి కూడా ప్రాపంచిక విషయాల పట్ల మోహం ఉంటుంది. ఈ మోహం ఉన్నంతకాలం కూడా పరమాత్మను అందుకోలేడు. ఎప్పుడైతే ఈ మోహం పోద్దో, వైరాగ్యం కలుగుద్దో, అప్పుడు మాత్రమే అందుకోగలుగుతాడు. మరైతే అసలు ఈ వ్యామోహం అనేది పెట్టకుండా భగవంతుడు ప్రజల్ని కనుక సృష్టిస్తే బాగుండేది కదా అని కొంతమంది అలా భావిస్తూ ఉంటారు. ఎందుకని అంటే పాపం ఈ వైరాగ్యాన్ని కనుక అలవర్చుకోవాలంటే చాలా కష్టం కనుక భగవంతుడే కనుక పెట్టి పంపిస్తే మనకి ఏ కష్టం లేకుండా పోయేది. ఒకవేళ అది కనుక పెట్టి పంపిస్తే ఇంకేమనేవాళ్ళు అంటే ఆత్మజ్ఞానం కూడా ఆయన పెట్టి పంపిస్తే బాగుండేది కదా అని. ఏమి చదవకుండా, ఏం వినకుండా, ఏం మననం చేయకుండా, ఏ సాధన చేయకుండా ఆయన మోక్షం అనేటువంటిది కూడా అక్కడ పెడితే ఎవరంతా వాళ్ళు పోయి పరిగెత్తుకొని తెచ్చుకొని జేబులో వేసుకోవటం కనుక అయితే బాగుండేది కదండి అని కూడా అంటారు. అయితే ఇక్కడ విషయం ఏమిటంటే వైరాగ్యం అనేటువంటిది భగవంతుడే కనుక పెట్టి పంపిస్తే ఏం జరుగుద్దో, మనం ఇక్కడ ఉన్నటువంటి చెట్లు, పుట్టలు, జంతువులు, పశుపక్షాదులు, క్రిమికీటకాలు, రాళ్ళు, రప్పలు వీటిని చూస్తే మనకు అర్థమవుద్ది. వీటికి వేటికైనా వ్యామోహం ఉందా? వాటికి ఏమైనా వైరాగ్యం కావాలని ఎవరైనా చెప్తారా? వాటికి ఏమైనా దేని మీద వ్యామోహం ఉందా? అది కావాలి ఇది కావాలని ఏమైనా అనుకుంటుందా? ఏమీ లేదు. మరి జంతువులు కూడా ఏదో వాటికి కావాల్సినటువంటి తిండి కోసం తంటాలు పడుతున్నాయి కదండి. అంటే అవి ఎట్లా తంటాలు పడుతున్నాయంటే వాటి లోపల ఉన్నటువంటి ప్రేరణలు బట్టి, వాటి లోపల వాసనలు ఉంటాయి, ప్రేరణలు ఉంటాయి. ఆ ప్రేరణలు బట్టి అవి పనిచేస్తూ ఉంటాయి, వాటి ఆహారాన్ని సంపాదించుకుంటూ ఉంటాయి. అంతేగాని
ఇదిగో ఇది కావాలి అది కావాలి, అదిగో వాళ్ళు ఆ డ్రెస్ వేసుకున్నారు నాకు ఈ డ్రెస్ కావాలి, వాళ్ళు ఆ వస్తువు పెట్టుకున్నారు నాకు ఇలాంటి వస్తువు కావాలి, వాళ్ళు ఇలాంటి ఇల్లు కట్టుకున్నారు నాకు ఇలాంటి ఇల్లు కావాలి, వాళ్ళు ఆ వస్తువు తెచ్చుకున్నారు నాకు ఆ వస్తువు కావాలి అని ఇలాగేమైనా భావిస్తున్నాయా ఈ జంతువులు కానీ చెట్లు కానీ ఈ పుట్టలు కానీ ఇవన్నీ ఏమన్నా అట్లా భావిస్తున్నాయా అంటే ఏం భావించట్లా. అంటే వాటికి ఏ రకమైనటువంటి వ్యామోహం, ఏ వస్తువుల పట్ల, ఏ ప్రపంచం పట్ల, దేని పట్ల కూడా వ్యామోహం లేదు. మరి వ్యామోహం లేదు కదా, వైరాగ్యం పూర్తిగా ఉంది కదా, వైరాగ్యాన్ని భగవంతుడు పెట్టి పంపించాడు కదా. మరి ఏ రాయి రప్ప మోక్షాన్ని పొందుద్దా, ఏ చెట్టు పుట్ట మోక్షాన్ని పొందుద్దా, ఏ క్రిమి కీటకం జంతువు పశువు పక్షి ఏదైనా సరే మరి వైరాగ్యాన్ని పొందుద్దా? ఏవి కూడా వైరాగ్యాన్ని పొందలేవు. వైరాగ్యాన్ని పొందలేవు కాబట్టి మోక్షాన్ని పొందలేవు. అందుకని ఏ జంతువులు కూడా, ఏ చెట్లు చేమలు కూడా మోక్షాన్ని పొందడం అనేటువంటిది సాధ్యం కాదు. అంటే వైరాగ్యం అనేటువంటిది భగవంతుడే పెట్టి పంపించినా మోక్షం అనేటువంటిది కలగటానికి అవకాశమే లేదు. కాబట్టి ఈ వ్యామోహం, ఈ కోరిక, ఈ భ్రాంతి, ఈ భోగేచ్ఛ, అది కావాలి ఇది కావాలనేటువంటి భావన ఇవన్నీ కూడా ఉండాలి, అవన్నీ మనలో ఉండాలి. అవన్నీ ఉంటే వాటన్నిటిని కూడా తెలుసుకొని ఇదిగో ఈ భోగేచ్ఛ ఉండకూడదు, ఈ కోరికలు ఉండకూడదు, ఈ వ్యామోహం ఉండకూడదు, వీటి పట్ల మనకు ఆసక్తి ఉండకూడదు అని చెప్పి తెలుసుకొని వాటి పట్ల ఆసక్తిని మనం ప్రయత్నం చేసి మనం పోగొట్టుకొని మనం వైరాగ్యాన్ని పొందితే అప్పుడు మాత్రమే మనకి ప్రయోజనం కలుగుతుంది తప్ప ఇక లేకపోతే ప్రయోజనం కలగదు. ఎందుకని అలాంటి భావన మనకి రావాలి అంటే గొప్ప గొప్ప దాన్ని కనుక పొందాలంటే చిన్న చిన్న వాటిని వదిలిపెట్టాలి. మనం బాగా డబ్బు సంపాదించాలనుకున్నాం అనుకోండి, రాత్రింబవళ్ళు కష్టపడుతూ ఉంటాడు, సరైనటువంటి సమయంలో తిండి తిండు, సరైనటువంటి సమయంలో నిద్రపోడు, తిండి లేకుండా నిద్ర లేకుండా ఇంతలావన కష్టపడి ఎందుకండి అంటే అదిగో సంపాదించాలి కాబట్టి ఈ కష్టాలు పడతా ఉన్నాడు. అంటే ఆ సంపాదన అనేటువంటి దాని ముందు ఈ కష్టం అనేటువంటిది పెద్ద లెక్కలది కదా ఆయనకి. అందుకని పెద్ద లాభం కోసమని కొంచెం కష్టాన్ని పడతా ఉన్నాడు. మరి అదే ప్రకారంగా మనం కూడా అనంతమైనటువంటి ఆనంద సాగరాన్ని, అనంతమైనటువంటి ఆత్మానందాన్ని, బ్రహ్మానందాన్ని మనం కనుక పొందాలంటే ఇదిగో తాత్కాలికమైనటువంటి ఈ విషయానందాన్ని, ఈ విషయ వస్తువుల ద్వారా, భోగాల ద్వారా వచ్చేటువంటి ఆనందాన్ని వదులుకోవటానికి మనం సిద్ధం కావాలి. అలా సిద్ధమై వాటిని వదిలి మన వైరాగ్యాన్ని కనుక సాధించుకున్నట్లయితే అప్పుడు ఆత్మజ్ఞానాన్ని పొంది ఈ వైరాగ్యం, ఆత్మజ్ఞానం ఈ రెండింటి వల్ల మనం మోక్షాన్ని పొందగలుగుతాము. అంతే తప్ప మనం ఏ రకమైనటువంటి భగవంతుడే కనుక మనకి ఆ వ్యామోహం కనుక లేకుండా చేస్తే మనం కూడా రాళ్ళు రప్పల్లాగా పడి ఉండేటువంటి వాళ్ళం అన్నమాట. అంతకు తప్ప ఇంకేమీ లేదు. ఇక మరొక ప్రశ్న ఏమిటంటే, ధ్యానంలో మనస్సు నిలకడగా ఉండదు. ఇది సామాన్యంగా 100కి 100 మంది యొక్క అనుభవం. ఎవరో బాగా కొన్ని జన్మల్లో సాధన చేసి పక్వానికి వచ్చినటువంటి వాళ్ళకి ఏమో కానీ సాధారణంగా ధ్యానానికి కూర్చుంటే మనస్సు పరిపరి విధాల పరుగులు తీస్తూ ఉంటుంది. అనేకమైనటువంటి విషయాలు గుర్తుకొస్తూ ఉంటాయి. అవే మన లోపల ఉన్నటువంటి వాసనలు అన్నమాట. అటువంటి స్థితిలో అంటే ధ్యానానికి కూర్చున్నప్పుడు మన యొక్క మనస్సు ప్రశాంతంగా ఏకాగ్రంగా ఉండకపోతే మనం ఏం చేయాలి? సత్సంగమా, విచారణ, జపం చేయాలా, స్వాధ్యాయం చేయాలా, ఇంకా ఏం చేయాలి అనేటువంటి సందేహానికి ఇదిగో ఇక్కడ సమాధానంగా ముందుగా ఏం చేయాలంటే మీ అవసరాలు ఏమిటో గుర్తించాలి. ఇల్లు, ఇల్లాలు, పిల్లలు, వాళ్ళ యొక్క అవసరాలు వీటన్నిటినీ చూసుకుంటూ ఇదే అవసరం అనుకుంటే, ఇదే ప్రధానం అనుకుంటే ఇక్కడే మళ్ళీ మళ్ళీ పుడుతూ మళ్ళీ మళ్ళీ చూస్తూ ఈ సంసార జన్మమరణ చక్రంలో ఇరుక్కోవాలి. అలా కాకుండా భగవంతుడే అవసరం అని అనుకుంటే, భగవంతుడినే చేరుకోవాలి అని అనుకుంటే, భగవంతుడితో ఐక్యత సాధించినప్పుడే మనకి శాశ్వతమైనటువంటి సుఖము, ఆనందము, ఆత్మానందము, బ్రహ్మానందము వస్తుంది అని తెలిసినప్పుడు ఆయన్ని సమీపించడం ప్రధానమని అనుకున్నప్పుడు ఆయన గురించే విచారణ చేస్తూ ఉండాలి.
అలా విచారణ చేయాలి అంటే ముందుగా భగవంతుడి గురించి, పరమాత్ముడి గురించి మనం తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నప్పుడు, అలా తెలుసుకోవడానికి మనకి ఇతిహాసాలు, పురాణాలు, వేదాంత గ్రంథాలు ఇవన్నీ ఉన్నాయి. వీటిని తెలియజెప్పేటువంటి గురువులు ఉంటారు. కనుక వాటిని ఎక్కడ చెప్తారు అని అంటే, అదిగో సత్సంగాలు ఎక్కడ జరుగుతున్నాయో వాటిని వెతుక్కుంటూ పోవాలి. ఆ సత్సంగాల్లో చెప్పినటువంటి విషయాన్ని జాగ్రత్తగా వినాలి. ఆ విన్నటువంటి విషయాల్ని మననం చేసుకుంటూ ఉండాలి. ఆ మననం చేసుకొని స్థిరపరచుకున్నటువంటి విషయాల్ని అనుభవంలోకి తెచ్చుకోవటం కోసం నిధిధ్యాసన చేయాలి, ఆత్మవిచారణ చేయాలి, ధ్యానం చేయాలి. ఇదంతా కూడా మనం ఒక క్రమమైనటువంటి పద్ధతిలో, ఇదిగో ఇదే మనకి ప్రధానం, మోక్షమే ప్రధానం, మన పరమ లక్ష్యం మోక్షమే అని అనుకున్నప్పుడు ఇదిగో ఈ రకమైనటువంటి ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి. అలాగనే ఈ ప్రయత్నంలో మనకి మార్గాన్ని చూపించేటువంటి గురువు కూడా కావాలి. కనుక అటువంటి గురువుని కూడా ఎంచుకొని ఆ గురువుని ఆశ్రయించి ఆ గురువు ద్వారా మనకున్నటువంటి సందేహాలన్నీ తీర్చుకుంటూ ముందుకు పోవడానికి ప్రయత్నం చేయాలి. వీటన్నిటికీ నాకెక్కడ వీలు కుదురుతుందండి, కాబట్టి నాకు కుదరదు అని అన్నారా అంటే పై కనకపోయినా లోపల అనుకున్నారా? అలాంటి భావం కనుక కలిగిందా? అప్పుడు మీకు ఈ సంసారమే ముఖ్యమో అని తేలిపోయిందనమాట. ఇలా ఎవరికైతే వీలు పడదో, ఏ సంసారం కారణంగా వీలు పడలేదో మీరు ఆ సంసారంలోనే ఉంటారు. ఆ సంసారంలోనే మళ్ళీ 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 తిరుగుతూ ఉంటారు. ఈ జనన మరణ చక్రం అనేటువంటి ఈ సంసారంలోనే తిరుగుతూ ఉంటారు. మీకు కావాల్సింది తాత్కాలికమైనటువంటి ఆనందమే కానీ శాశ్వతమైనటువంటి ఆనందం కాదు. కాబట్టి ఆ తాత్కాలికమైనటువంటి ఆనందం కోసం ప్రయత్నం చేస్తూ ఈ ప్రాపంచికమైనటువంటి విషయాల్లోనే ఇరుక్కుపోతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా అందులోనే ఉంటారు, కానీ దాంట్లో నుంచి బయటపడేటువంటి అవకాశం లేదు. మీరు ప్రపంచానికి కట్టుబడి ఉన్నారా? ప్రపంచంలోనే మళ్ళీ మళ్ళీ తిరుగుతారు. పరమాత్మకు కట్టుబడి ఉన్నారా? మీరు పరమాత్మలోనే తిరిగి తిరిగి పరమాత్మగా మారుతారు. ప్రపంచంలో కట్టుబడిపోయారా? తాత్కాలికమైనటువంటి సుఖాలు దుఃఖాలు వస్తూ ఉంటాయా కానీ శాశ్వతమైనటువంటి ఆనందం రాదు. పరమాత్మకు కట్టుబడిపోయారా? శాశ్వతమైనటువంటి ఆనందం తప్పనిసరిగా లభిస్తుంది. కాబట్టి ఈ విధంగా మనం శాశ్వతమైనటువంటి ఆనందాన్ని కావాలి అని అనుకున్నప్పుడు ఈ ప్రాపంచికమైనటువంటి విషయాన్ని ఎప్పుడైతే మనం వదిలిపెడతామో అలా వదిలిపెట్టినప్పుడు మాత్రమే మనం ఇదిగో ఈ ధ్యానంలో మనం నిష్టగా ఉండగలుగుతాం. అంటే ఏకాగ్రతతో పరమాత్మని ధ్యానం చేయగలుగుతాం. అలాంటి సందర్భంలో కూడా ఈ ప్రాపంచికమైనటువంటి విషయాలు ఒక్కసారి వదలవు గనక, అప్పుడప్పుడు ఏదో కొద్దిగానన్నా ఆటంకం వస్తుంది గనక, అలాంటప్పుడు ఏం చేయాలి అని అంటే దానికి సమాధానం ఉంది. ఏమిటా సమాధానం అంటే, ఎప్పుడైనా మనసు బాగా లేదనుకుందాం, ధ్యానం చేయడానికి కూర్చున్నారు, అస్సలు కుదరటల్లా, చికాకుగా ఉంది మనస్సు అంతా కూడా. ఆ చికాకుగా ఉన్నప్పుడు జపం చేయండి అంటే జపం చికాకు గదు, విచారణ చేయండి అంటే విచారణ చికాకు గదు, మననం చేయంటే మననం చేయటం చికాకు గదు. కాబట్టి ఇలాంటి సందర్భంలో కొంతగా వీలైతే స్వాధ్యాయం బాగుంటుంది. కానీ అలాంటి సమయంలోనే సత్సంగం అనేటువంటిది కనుక మీకు వీలైతే ఆ సత్సంగం అనేటువంటిది మీ చికాకుని పోగొట్టుద్ది. లేదా సత్సంగం అని అంటే ఎక్కడో ఎవరో చెబుతుంటే వింటమే కాదు. సత్సంగం అంటే ఒక గురువుని ఆశ్రయించినటువంటి వాళ్ళు ఆ గురువు దగ్గర కనుక కూర్చొని ఆయనతో కనుక మాట్లాడుతున్నట్లయితే ఈ చికాకు కాస్త తగ్గిపోద్ది. కారణం ఏమిటనంటే అక్కడ కూర్చున్నప్పుడు ఆయన మాట్లాడేటువంటి మాటల వల్ల కానీ, లేదా మీ మనస్సు కనుక తెలిస్తే మీకు కావాల్సినటువంటి విషయాలు చెబుతూ ఉంటే ఆటోమేటిక్గా అదిగో మీకున్నటువంటి ఆ చికాకు కాస్త తొలగిపోతుంది. అప్పుడు మళ్ళీ మీరు కాసేపు స్వాధ్యాయం చేయటమో లేదా జపం చేయటమో ఏదో ఒకటి చేస్తే ఆ తర్వాత ధ్యానానికి కనుక కూర్చుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇది ఓ సరైనటువంటి పద్ధతి. ఇక మరొక ప్రశ్న. ఈ ప్రశ్న కొత్తగా నేను బయట పెట్టకూడదు నిజంగా. కారణం ఏమిటంటే ఈ ప్రశ్న చాలా లోతుగా ఆలోచించినటువంటి వాళ్ళకి, అంటే ఎవరి యొక్క బుర్ర సందేహాల పుట్టో అదిగో వాళ్ళకు వస్తుంది.
అంతేకాకుండా కొద్దిగా లోతుకు దిగి ఆలోచించేటువంటి వాళ్ళకు కూడా ఈ సమాధానం వస్తుంది. ఏమిటదనంటే పరమాత్మ నుంచి జారి జీవుడు పడ్డాడండి. ఇక్కడ పడి అనేకమైనటువంటి జన్మలు ఎత్తుతూ ఉన్నాడు. మళ్ళీ మళ్ళీ పుడతా, మళ్ళీ మళ్ళీ వస్తా, మళ్ళీ మళ్ళీ పుడతా, మళ్ళీ మళ్ళీ వస్తూ ఉన్నాడు. మరి ఇటువంటి వాడు ఈ జీవభావాన్ని వదిలి మళ్ళీ పరమాత్మలో చేరితేనే ముక్తి అని అంటున్నారు. బాగానే ఉంది కానండి, అసలు పరమాత్మ నుంచి ఎందుకు జారిపడ్డాడండి? ఎప్పుడు జారిపడ్డాడు? ఇది ప్రశ్న. సామాన్యంగా మనం ఏం చెప్పుకుంటాం, ఈ సృష్టి కనుక జరిగింది అని అంటే పూర్వ సృష్టిలో ఉన్నటువంటి వాసనలు, సమిష్టి వాసనల కారణంగా ఈ సృష్టి జరుగుతుందని అంటాం. మరి పూర్వ వాసనలతోటి పూర్వంలో ఉన్నారు కదా, మరి అప్పుడు వాళ్ళు ఎట్టొచ్చారంటే వాళ్ళ పూర్వవాసనలతో. సరేనంటే మొట్టమొదటి వాసనలు ఎందుకు వచ్చినాయండి? మొట్టమొదటి ఎందుకు వచ్చినాయండి అని అంటారు. అంటే మొదలేదో ఉన్నది అని. మనకి ఇక్కడ అన్ని మొదలు చివర ఉంటాయి కాబట్టి దీనికి కూడా మొదలున్నది అనేటువంటి ఉద్దేశంతో నిజంగా బాగానే ఉందనండి. ఎట్లొచ్చింది ఒకసారి జాగ్రత్తగా ఆలోచించండి. మన తండ్రి, ఆ తండ్రికి ఓ తండ్రి, ఆ తండ్రికి ఓ తండ్రి, ఆ తండ్రికి ఓ తండ్రి, లేదు మన నలుగురు కొడుకులైతే నలుగురికి ఓ తండ్రి, లేదు 10 మంది కొడుకులైతే 10 మందికి ఓ తండ్రి. మరి ఇట్లాగనే పోతే ఆ మొట్టమొదటి ఎవరండి? ఇది మన ప్రశ్న. ఎవరు చెబుతారు దీనికి సమాధానం? ఆ మొట్టమొదటి ఎవరు అంటే ఈ మొత్తం అక్కడి నుంచే రావాలి కదా. అంటే ఇలాంటి ప్రశ్న ఏమిటనంటే అసలు ఆ వాసనలు అనేటువంటివి ఎక్కడి నుంచి వచ్చినాయి, మొట్టమొదటి ఎక్కడి నుంచి వచ్చినాయి అనేటువంటి సందేహం వస్తుంది ఎవరికైనా. అయితే నిజమేమిటో సూటిగా చెబితే ఎవరికీ అర్థం కాదు. వేదాంతంలో ఈ ఒక్క ప్రశ్నకి సూటిగా చెబితే ఎవ్వరికీ అర్థం కాదు. అందువల్ల ఏం చేస్తున్నారంటే డొంక తిరుగుడుగా, గజిబిజిగా ఈ జీవుల యొక్క ఉత్పత్తిని, ఈ సృష్టి యొక్క క్రమాన్ని చెబుతూ ఉన్నారు. ఈ సృష్టి క్రమాన్ని చెప్పేటప్పుడు ఒక్క మాట మాత్రం, పరమాత్మ ఉన్నాడు, రైట్, అది ఒప్పుకుంటారు అందరూ. ఆ పరమాత్మ నుంచి వచ్చారన్నా కూడా ఒప్పుకుంటారు. కానీ పరమాత్మ ఏం చేసేవాడు కాదంటే అప్పుడు మళ్ళీ క్వశ్చన్ వస్తుంది. అందుకని మాయ అంటే వాసనలతో కూడుకున్నటువంటి మాయ. కాబట్టి ఈ మాయ ఎక్కడి నుంచి వచ్చింది? పూర్వ సృష్టిది. అంటే పూర్వ సృష్టిలో ఎందుకుందండి? ఎందుకుందనంటే పూర్వంలో ఉన్నటువంటి మానవులు చేసింది. మరి ఆ పూర్వంలో మానవులు ఎట్టొచ్చారండి? వాళ్ళకి ముందు ఉన్నటువంటిది. వాళ్ళకండి వాళ్ళకి ముందు ఉన్నటువంటిది. అసలు మొదటండి, అసలు సృష్టి చేయాలనుకున్నప్పుడు, పరమాత్మ సృష్టి చేయాలనుకున్నప్పుడు మొట్టమొదట మరి వాసనలు ఉంటేనేగా సృష్టి జరిగేది. మరి వాసనలు అప్పుడు ఏమున్నాయండి? ఇంతవరకు అసలు ఎవరు సృష్టి లేదు, ఇదే మొదలుగా అని అంటారు. ఈ ప్రశ్నకి అందుకనే సూటిగా చెప్పడానికి వీల్లేదు. ఒకవేళ సూటిగా చెప్పాలంటే ఏమిటంటే పూర్వవాసనలు లేవు, ఇప్పటి వాసనలు లేవు, ఇక ముందు వాసనలు ఉండవు. అసలు నిజం ఏంటంటే జీవుళ్ళు లేరు, జగత్తు లేదు, వాసనలు లేవు, జన్మ లేదు. కనిపించేదంతా కేవలం భ్రమ, మాయ. చూచేవాడు మాయ, చూడబడేది మాయ, చూడటం మాయ. ఉన్నది ఒక్కటే, రెండవది ఏది లేదు. ఇది అసలు సత్యం. ఈ సత్యం మనకు అవగతం కాదు. ఎందుకనంటే కలగంటూ ఉన్నప్పుడు, మనం కలగంటున్నాం అనుకోండి, ఆ కలగంటూ ఉన్నప్పుడు ఇది అబద్ధము అని ఆ కలలోనే ఉన్నటువంటి వాడిని ఎదురుగా ఉన్నవాడు చెప్పాడు అనుకోండి, వింటావా? ఇంత కరెక్ట్గా జరుగుతుంటే ఇదంతా అబద్ధం అంటావేంది? ఇప్పుడు నాకు ఈ కష్టం వచ్చింది, నేను ఏడుస్తున్నాను, ఇది ఒట్టిదని అంటావేంది అని అంటారు కదా. ఇప్పుడు కూడా అంతే. ఇదంతా అబద్ధం అయ్యారంటే అదేందండి ఇంత స్పష్టంగా కళ్ళకు కనపడతావంటే అబద్ధం అంటావు అని అంటారు. కాకపోతే ఏమిటంటే ఈ కళ్ళు మాయ, ఈ కళ్ళతో చూసేటువంటి ఈ జగత్తు మాయ, ఈ చూడటం మాయ, మూడు మాయ. అందుకనే మాయ అనేటువంటిది ఎలాంటిది అని అంటే దాన్ని వర్ణించడానికి వీలు లేక యా మా స మాయ అన్న, యా మా స మాయ 5 అక్షరాలు. దీన్ని తిరగేసినా కూడా అదే వచ్చింది, యా మా స మాయ. అంటే యా అంటే ఏదైతే, మా అంటే లేదో, సా అంటే అది మాయ.
ఏదైతే లేదో అది మాయ. అంటే మాయ అనేటువంటిది అసలు లేనే లేదు. కానీ మనం అర్థం చేసుకోవడం కోసం మాయ అనేటువంటిది ఉంది అని ఈ కథ మొత్తం చెబుతాం. ఎందుకంటే ఈ కంటికి కనపడుతుంది కదా అని. అయితే అసలు విషయం ఏంటంటే రాత్రి కళ వచ్చింది. ఆ రాత్రి వచ్చినటువంటి కళ, ఆ కళలో స్వప్న ప్రపంచం కనపడ్డది. ఆ స్వప్న ప్రపంచం ఎట్లనో ఈ జాగ్రత్త ప్రపంచం కూడా అట్లనే. ఆ స్వప్న ప్రపంచాన్ని జీవుడు కన్నాడు కళ. జీవుడు కన్నటువంటి కళే స్వప్న ప్రపంచం. ఆత్మ కన్నటువంటి కళే ఈ జాగ్రత్త ప్రపంచం. కాబట్టి జీవుడు కలగంటున్నాడు. ఆ కళలో ఓ స్వప్న ప్రపంచం ఏర్పడింది. ఆ స్వప్న ప్రపంచంలో ఎన్నో పట్టణాలు, ఎన్నో గ్రామాలు, ఎంతమందో మనుషులు, నదులు, పర్వతాలు, సముద్రాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. విమానాలు ఎక్కావు, అక్కడెక్కడ తిరిగావు, మరి బస్సు ఎక్కావు, ట్రైన్ ఎక్కావు, ఎక్కడికెక్కడికో పోయావు, ఎక్కడికో వచ్చావు, ఇవన్నీ కూడా జరిగినాయి. ఎప్పుడు? రాత్రి కళలు. మన డబ్బు దొంగతనం చేశాడు ఎవడు? కళ్ళలోని ఏడ్చావు. బంగారం ముద్ద ఎక్కడో కనపడ్డది, తెచ్చుకొని ఇంట్లో దాచిపెట్టుకున్నావు, భలే నవ్వుకున్నావు, హాయిగా ఆనందంగా ఉంది. అయితే ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి? కళ కాబట్టి ఇప్పుడు మీరు చెప్పాలి ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ కూడా అని అంటే, ఎక్కడి నుంచి రాలేదండి అని అంట. అదేమిటి? వచ్చిందని నువ్వు నవ్వుకున్నావుగా, పోయిందని నువ్వు దుఃఖపడ్డావుగా. నిన్ను ఇప్పుడు అడిగితే, అప్పుడు కాదు అడుగుతుంది, ఇప్పుడు మేలుకున్న తర్వాత ఇప్పుడు అడిగితే ఎక్కడి నుంచి వచ్చినాయి అని అడిగితే ఏం చెబుతున్నావు? అది వచ్చింది లేదు, నేను సంతోషపడ్డది లేదు, నేను దుఃఖపడ్డది లేదు, అంత మాయ అంటావా అనవా? అంటావు. అయితే ఇదంతా ఎప్పుడు అంటావంటే మేలుకున్న తర్వాత అంటావు. కాబట్టి నిద్ర లేచేంత వరకు నువ్వు పడుకున్నటువంటి మనసు నీకు తెలియదు, నీ దేహం నీకు తెలియదు. నీకు తెలిసిందంతా ఏంటంటే స్వప్న ప్రపంచం. యథార్థంగా నీ మనసు నీకు తెలుసా, నీ పరుపు నీకు తెలుసా, నీ ఇల్లు నీకు తెలుసా, నీ దేహం నీకు తెలుసా? ఏం తెలియదు. అప్పుడంతా కూడా స్వప్న ప్రపంచమే. ఇక నిద్ర లేచామనుకో, ఇప్పుడేముంది? ప్రపంచం లేదు. నువ్వు చూసినటువంటి ప్రపంచం ఏదైతుందో ప్రపంచం లేదు. అందులో ఉన్నటువంటి గుళ్ళు, గోపురాలు, మరి కొండలు, నదులు, పర్వతాలు, సముద్రాలు ఇవి ఏమీ లేవు, పట్టణాలు లేవు, మనుషులు లేరు, ఏం లేదు, అంతా మాయం. నీకేదో రావటం వట్టిదే, నీకేదో పోవటం వట్టిదే, నువ్వు ఏడవటం వట్టిదే, నువ్వు నవ్వటం వట్టిదే, అంతా భ్రమ. ఇలా ఉన్నట్టుగా అనిపించిందే కానీ అసలు ఏమీ లేదండి అని ఖచ్చితంగా చెప్తాం. మరైతే దాన్ని కరెక్ట్గా ఇక్కడ కనుక పోలిస్తే, ఇప్పుడు జీవుడు కలగంటున్నాడు, ఓ స్వప్న ప్రపంచం వచ్చింది. ఆత్మ కలగంటున్నది, ఇక్కడ జాగ్రత్త ప్రపంచం వచ్చింది. ఈ జాగ్రత్త ప్రపంచంలో ఏమున్నాయి? పట్టణాలు ఉన్నాయి, రోడ్లు ఉన్నాయి, నదులు ఉన్నాయి, సముద్రాలు ఉన్నాయి, కొండలు ఉన్నాయి, పర్వతాలు ఉన్నాయి, వస్తువులు ఉన్నాయి, మనుషులు ఉన్నారు, పనులు చేస్తున్నారు, ఏడుస్తున్నారు, నవ్వుతున్నారు. అది వచ్చింది అనుకుంటున్నారు, ఇది పోయింది అనుకుంటున్నారు, పోయిన దానికి ఏడుస్తున్నారు, వచ్చిన దానికి నవ్వుకుంటున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి కదా. రాత్రి కళ్ళ ఎట్టు జరిగినాయో అలాగనే అన్నీ జరిగినాయి. మన డబ్బు దొంగిలించవచ్చు, ఒకడు ఏడుస్తాం, ఏదో అనుకోకుండా మనకి ప్రయోజనం కలగవచ్చు, అప్పుడు నవ్వుతాం. అయితే ఇప్పుడు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇక్కడ మనం క్వశ్చన్ వేస్తున్నాం, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇక్కడ మాత్రం మనం సమాధానం చెబుతాం. ఎందుకనంటే రాత్రి కళలో ఆ తిరుగుతున్నటువంటి వాడిని, ఆ స్వప్న పురుషుడిని కాదు క్వశ్చన్ వేసింది, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయని. మేలుకున్నాడిని వేస్తున్నాం. ఇక్కడ ఏం చేస్తున్నాం? ఈ జాగ్రత్తలో ఉన్నాడిని వేస్తున్నాం క్వశ్చన్. అందుకని వీడేం చెబుతాడు? ఎక్కడి నుంచి వచ్చినాయంటే ఇదిగో పలానా చోట నుంచి వచ్చినాయని చెబుతాడు. కానీ ఇక్కడ కూడా మేలుకున్నటువంటి వాడిని కనుక క్వశ్చన్ వేస్తే ఏం చెబుతాడనంటే, అసలు ఎక్కడి నుంచి రావటం లేదు, అవి ఉండటం లేదు, అసలు ఏమీ లేదు, అంతా ఒట్టిదే అని అంటాడు. ఎవరనేది? జాగ్రత్తలో మేలుకున్నటువంటి, జాగ్రత్తలో నుంచి మేలుకున్నటువంటి వాడి, జ్ఞానంలో మేలుకున్నటువంటి వాడి. అదిగో వాడంటాడు ఆ క్వశ్చన్. జాగ్రత్తలో నుండి మేలుకునేంతవరకు, అంటే మనం ఆత్మస్వరూపంగా ఉండేంతవరకు, మన స్వస్వరూపంలో మనం నిలిచేంతవరకు ఇదంతా ఒట్టిదేనంటే నమ్ముతావా? నమ్మం. అందుకని ఇప్పుడు నమ్మటల్లా. ఇదంతా ఒట్టిదేనంటే మనం నమ్మం. కానీ మనం ఇప్పుడు ఎట్లయితే నువ్వు స్వప్న ప్రపంచంలో ఉన్నప్పుడు నీ దేహాన్ని, నీ మనసాన్ని, నీ పరుపుని నీకు ఎట్లయితే తెలియదో, అదే ప్రకారంగా ఇప్పుడు జాగ్రత్తలో ఉన్నప్పుడు నీ యథార్థ స్వరూపం నీకు తెలియటల్లా. నేను ఫలానా వ్యక్తిని నీకేమైనా తెలుసా? రాత్రి కలగనేటప్పుడు నిజంగా నువ్వే వ్యక్తివో
తెలియదు, అక్కడేదో అది తెలుసు. ఇప్పుడు ఇక్కడేదో ఇది తెలుసు, కానీ నువ్వు నిజంగా ఎవరో తెలియదు. నువ్వు నిజంగా ఎవరంటే ఇప్పుడు శాస్త్రం చెప్తుంది ఏమని, నువ్వు పరమాత్మ అని. కాబట్టి పరమాత్మను మనకు తెలుస్తుందా? తెలియటల్లా. ఎందుకని? మనం ఇంకా ఈ పెద్ద కళలోనే ఉన్నాం. ఇది పెద్ద కళ, రాత్రి వచ్చింది చిన్న కళ. కాబట్టి మనం ఈ కళలోనే ఉన్నాం కాబట్టి, కళ్ళలో నుంచి మనం మేలుకోలేదు కాబట్టి, అందుకని మనం ఏమంటున్నామనంటే అదిగో ఇదే నేను, ఇదే నిజము, ఇదే సత్యము అని అంటున్నామే, కానీ నా యథార్థ స్వరూపం మాత్రం నేను తెలుసుకోవట్లా. నా యథార్థ స్వరూపాన్ని మర్చిపోయినప్పుడే ఇదిగో ఈ కళ. మనం ఫలానా వ్యక్తిని మర్చిపోయినప్పుడే అక్కడ రాత్రి కళ వచ్చింది. నేను ఇప్పుడు ఆత్మను మర్చిపోయినప్పుడే ఇదిగో ఈ కళ వచ్చింది. దాంట్లో నుంచి మేలుకుంటే అంత అర్థమైపోయింది, దీంట్లో నుంచి మేలుకుంటే నీకు అంత అర్థమైంది. దీంట్లో నుంచి మేలుకుంటే ఏమర్థమైపోద్ది? జగత్తు లేదు, జీవుళ్ళు లేరు, దేహాలు లేవు, కష్టాలు లేవు, సుఖాలు లేవు, ఇదంతా ఒట్టి మాయ అనేటువంటి విషయం అదిగో అప్పుడు అర్థం. అందుకనే జీవుడు కన్నటువంటి కళ ప్రాతిభాసిక సత్తా, ఆత్మ కన్నటువంటి కళ వ్యావహారిక సత్తా. ప్రాతిభాసిక సత్తా అంటే ఊరికి అట్లా కనిపించింది, మాయమైపోయింది. వ్యావహారిక సత్తా అంటే వ్యావహారికంగా ఉన్నది కానీ అసలు నిజం కాదు. కానీ పారమార్థిక సత్తా ఏదో, ఎప్పుడు ఉండేదేదో, అదిగో అది శాశ్వతం. అదే మన యొక్క యథార్థమైనటువంటి స్వరూపం. కాబట్టి ఈ ప్రశ్న అర్థం చేసుకోవాలంటే కష్టం కనుక దాన్ని ఆ స్థాయిలో ఉన్నటువంటి వాడు అర్థం చేసుకోవడానికి వీలుగా ఇదిగో ఈ వాసనలు మాయ అనేటువంటి దాన్ని తెచ్చి చెప్పాల్సి వచ్చింది. ఇక చివరిగా ఒక విషయం ఏమిటంటే, మనకు అనేకమైనటువంటి గ్రంథాలు ఉన్నాయి. వేదాలు, ఉపనిషత్తులు, వేదాంగాలు, షట్శాస్త్రాలు, ఆగమాలు, దర్శనాలు, స్మృతులు, ఇతిహాసాలు, పురాణాలు, ఇలాగ ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ ఏమిటి? ఈ గజిబిజి అంతా మాకేమిటి? ఈ ప్రశ్న మొన్న వచ్చింది. ఇదంతా ఏమిటండి? ఇవన్నీ అసలు ఏది, ఎందుకు ఉన్నాయి, దేని యొక్క ఉద్దేశం ఏమిటి, ఇవన్నీ ఎలా వచ్చినాయి అనేటువంటి ప్రశ్న. అయితే ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయి అంటే భారతీయ సంస్కృతిని నిలబెడుతున్నాయి. ఈ ఒక్క మాట మనం మర్చిపోకుండా ఉండాలి. భారతీయ సంస్కృతిని కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి నిలబెడుతున్నటువంటివి ఈ గ్రంథాలు. అయితే ఆయా సమయాలకు తగ్గట్టుగా, ఆయా సమయాల్లో ఉన్నటువంటి మానవుల యొక్క బుద్ధి యొక్క తీక్షణతను బట్టి, బుద్ధి కుశలతను బట్టి, బుద్ధి సూక్ష్మతను బట్టి ఇదిగో ఈ గ్రంథాలన్నీ కూడా అలా 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 మనకి వచ్చేసింది. భారతీయ సంస్కృతిలో ప్రప్రథమైనటువంటిది, మొట్టమొదటిది వేదాలు. వేద అంటే తెలుసుకొనుట. వీటిగా మరొక పేరు శృతులు, అంటే విన్నవి. తెలుసుకోవాల్సినవి ఇవే, విన్నవి కూడా ఇవే. వీటికి అపౌరుషేయాలు అన్నారు. అంటే ఎవరో కూర్చొని రాసినవి కాదు, అపౌరుషేయాలు, పురుషుల చేత చేయబడ్డవి కాదు, అంటే మానవుల చేత తయారు చేయబడ్డవి కాదు. మరి ఎట్లా వచ్చినాయి అండి ఇవన్నీ అంటే శృతులు అన్నారు. ఆ మాటను బట్టి విన్నారు. ఎవరు విన్నారు? మహాత్ములైనటువంటి వాళ్ళు, సర్వసంగ పరిత్యాగులైనటువంటి వాళ్ళు, ఈ ప్రపంచం మీద ఏమాత్రము కూడా దృష్టి లేనటువంటి వాళ్ళు, కేవలం ఆ పరమాత్మ యొక్క భావనలో పూర్తిగా నిమగ్నమైపోయినటువంటి వాళ్ళు, ప్రగాఢమైనటువంటి ధ్యానం అంటే తపస్సు చేస్తూ ఉంటే ఎప్పుడో వాళ్ళ యొక్క మనస్సు పూర్తిగా పరమాత్మలో కలిసిపోబోయేటువంటి సమయంలో అదిగో ఆ పరమాత్మ నుంచి, ఆ లోపల నుంచి వాళ్ళకి కొన్ని వినపడ్డాయి, మంత్రాలుగా వినపడ్డాయి. ఆ మంత్రాలే, వాళ్ళకి వినిపించినటువంటి మంత్రాలే శృతులు. వాటిని మనం తెలుసుకోవాలి కనుక వాటిని వేదాలు అన్నారు. కాబట్టి దీన్ని బట్టి ఇవి అపౌరుషేయాలు, ఎవరు తయారు చేసినవి కాదు. ఇవి భారతీయ సాంప్రదాయాన్ని, చాలామంది ఏం చెబుతారంటే హిందూ ధర్మంలో వేదాలు ప్రధానం అని అంటారు. కానీ హిందూ అనేటువంటి మాట అది ఒక మతం కాదు. చాలామంది హిందూ మతం అని అంటారు. హిందూ అనేటువంటి పదం మతం కాదు, ఇది ఒక సంస్కృతి, ఇది ఒక సాంప్రదాయం, ఇది ఒక జీవన విధానం హిందూ. కాబట్టి
ఇది అన్ని దేశాలకి, అన్ని కాలాలకి, అన్ని మతాలకి, అన్ని వర్గాలకి, అన్ని వర్ణాలకి, అన్ని ఏ రకమైనటువంటి భేదం లేకుండా, తరతమ భేదం లేకుండా, వర్గ వర్ణ లింగ భేదం లేకుండా అందరికీ కూడా అన్ని కాలాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ధరించాలి అని అంటే కావాల్సినటువంటివి వేదాలు. అయితే ఈ వేదాలన్నీ కూడా ఎలా ఉన్నాయి? వేద మంత్రాలన్నీ కూడా అంటే చాలా కఠినమైనటువంటి పదాలతో ఉంటాయి. అంటే ఓ పట్టాన సంస్కృత పండితులు కూడా వాటి యొక్క భావాన్ని తెలుసుకోలేరు. మరి అంత కఠినంగా ఎందుకున్నాయనంటే ఆ లోపల భగవంతుడి నుంచి అలా వినిపించినాయి. ఎందుకు వినిపించినాయి అని అంటే చాలా గొప్ప విషయాన్ని, అంటే ఒక గంట సేపు చెప్పాల్సినటువంటి విషయాన్ని ఒక వాక్యంలో వాళ్ళకి వినిపించింది. ఆ రోజుల్లో ఉన్నటువంటి మహాత్ములు దాన్ని అర్థం చేసుకోగలిగారు కనుక అప్పుడు సరిపోయింది. కానీ కాలక్రమంలో ఏమైందనంటే ఈ వేద మంత్రాలని తెలుసుకోవటం చాలా కష్టమైంది. కారణం ఏమిటంటే వేల సంవత్సరాలు జీవించేవాళ్ళు కృతయుగంలో, త్రేతాయుగంలో. కానీ ద్వాపరయుగం వచ్చినప్పటికల్లా ఆయుర్దాయం 200 సంవత్సరాలు మానవుడికి. కాబట్టి 200 సంవత్సరాలు బ్రతికేటువంటి వాడు ఈ వేదాలను తెలుసుకోవటం అసాధ్యమైపోయింది. అందుకని ద్వాపరయుగంలో వ్యాస మహర్షి ఒక్కటిగా ఉన్నటువంటి వేద మంత్రాలన్నింటినీ కూడా 4గా విభాగం చేశాడు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్ణ వేదం అని. ఎందుకనంటే ఏది కావాలనుకున్నటువంటి వాళ్ళు దాన్నే పట్టుకుంటారనేటువంటి ఉద్దేశంతో ఆయన విభాగం చేశాడు. కొంతవరకు తేలిక చేశాడు. కానీ ఆ వేదాలను అర్థం చేసుకోవటం అప్పటికి చాలా కష్టమైపోయింది. ఎందుకంటే ద్వాపరయుగంలో ఉన్నటువంటి మానవులు కూడా కాస్త అల్పజ్ఞానులైనటువంటి వాళ్ళే, మనకంటే అధికంగానే అంతకుముందు వాళ్ళకంటే అల్పజ్ఞానం కలిగినటువంటి వాళ్ళు. మరి అందుకని వీళ్ళ కోసం ఏం చేయాలి అని ఆలోచించాడు. వేదాలని అర్థం చేసుకోవాలి అని అంటే ఎట్లా? వేదాలను అర్థం చేసుకోవటం కోసమని వేదాంగాలు రచించారు. ఈ వేదాంగాలు అంటే ఏమిటి? శిక్ష, కల్పం, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిష్యం. అంటే వేద మంత్రాల్లో వచ్చేటువంటి ఆ పదాల యొక్క అర్థాలు తెలుసుకోవటం కోసమని వ్యాకరణం కావాల్సి వచ్చింది. శిక్ష, కల్పం ఇవన్నీ కూడా కావాల్సి వచ్చింది. నిరుక్తం అంటే పదాల యొక్క అర్థాలు అన్నమాట. ఇట్లా అన్నీ కూడా కావాల్సి వచ్చి ఆ వేదాల్లో ఉన్నటువంటి విషయాలను అర్థం చేసుకోవటం కోసం వేదాంగాలు వచ్చాయి. సరే, వేదాంగాల ద్వారా అర్థం చేసుకుంటున్నారు. కానీ ఆ వేద మంత్రాలని, ఆ వేద మంత్రాల యొక్క భావాన్ని దర్శించాలి అనుకున్నటువంటి వాళ్ళకి అది కూడా చాలకపోతే అందుకని దర్శనాలు వచ్చినాయి. షడ్దర్శనాలు అన్నారు. ఏమిటా షడ్దర్శనాలు అంటే న్యాయ, వైశేషిక, సాంఖ్య, యోగ, పూర్వమీమాంస, ఉత్తరమీమాంస, వీటిని షడ్దర్శనాలు అన్నారు. దర్శనం అనేటువంటి పేరు ఎందుకంటే దర్శిస్తారు. ఇప్పుడు మనం ఎట్లయితే ఎదురుగా ఉన్న మనిషిని చూస్తున్నామో ఆ రకంగా వీటిల్లో కనుక బాగా తర్ఫీదు కనుక పొందినట్లయితే ఆ వేద మంత్రాలని అలా దర్శించగలుగుతారు. అంటే వేద మంత్రాలను దర్శించడం, ఆ వేద మంత్రాల యొక్క భావాన్ని దర్శించగలుగుతారు. అందుకని వాటికి షడ్దర్శనాలు అనేటువంటి పేరు వచ్చింది. ఇందులో మొట్టమొదటి చెప్పినటువంటి న్యాయ, వైశేషిక, సాంఖ్య, యోగ 4 పోయిన తర్వాత పూర్వమీమాంస, ఉత్తరమీమాంస ఇవి చాలా ప్రధానమైనటువంటి. పూర్వమీమాంస అంటే ధర్మసూత్రాలు, ఉత్తరమీమాంస అంటే బ్రహ్మసూత్రాలు. ఈ ధర్మసూత్రాలు, బ్రహ్మసూత్రాలు ఇవన్నీ కూడా చాలా గొప్పగా తయారు చేయబడ్డ, ఇవన్నీ కూడా వ్యాసుడు మనకు అందించినటువంటి. అయితే వీటన్నింటినీ కూడా ఇన్ని కనుక ఉంటే ఈ ద్వాపరయుగం చివరిలోకి వచ్చినప్పటికల్లా చాలా కష్టమైంది వాళ్ళకి. ద్వాపరయుగంలో కానీ త్రేతాయుగంలో కూడా వీటన్నిటినీ తెలుసుకోవాలంటే కష్టంగానే ఉంది. అందుకని ఏం చేశారంటే ఈ మొత్తాన్ని క్రోడీకరించి, ఏది వేదాంగాలన్నింటినీ కూడా క్రోడీకరించి ఏం చేశారంటే స్మృతులు అందించారు. స్మృతులు అంటే ధర్మశాస్త్రాలు. మనమేమో మన ధర్మశాస్త్రాన్ని, యాజ్ఞవల్కుడేమో యాజ్ఞవల్క స్మృతిని, అలాగే పరాశరుడేమో పరాశర స్మృతి. ఇట్లా స్మృతులు అనేటువంటి వాటిని అందించడం జరిగింది. ఏమిటి స్మృతులు అని అంటే ఈ స్మృతులు అంటే ధర్మశాస్త్రం. అంటే మానవుడు ఎలా జీవించాలి, ఈ లోకంలో ధర్మబద్ధంగా ఎలా జీవించాలి, వేదాల్లో చెప్పినటువంటి పద్ధతి ప్రకారం ఎట్లా జీవించాలి అనేటువంటి విషయాన్ని తెలియజేయటం కోసమని ఇదిగో ఈ స్మృతులు అనేటువంటి వచ్చినాయి. అందుకనే మనుస్మృతి, పరాశర స్మృతి, యాజ్ఞవల్క స్మృతి, ఇంకా కొన్ని స్మృతులు ఉన్నా ప్రధానమైనటువంటి స్మృతులు మాత్రం ఇదిగో ఈ 3 అన్నమాట. ఇక వ్యాసుడు ఆలోచించాడు, వీటి దాకా కూడా కలియుగంలో మానవులు మాత్రం పోరు అని. ఎందుకనంటే ఈ స్మృతులు,
ఈ షడ్దర్శనాలు వీటి గొడవ మాకెందుకండి, మేమేదో రూపాయి సంపాదించుకోవటం మాకు ప్రధానం అని అనుకునేటువంటి మానవులు పుడతారు, బుడతలు పుడతారు, అల్పజ్ఞానులు పుడతారు, అల్పాయుష్కులు పుడతారు. ఎంతకాలం ఉంటారో వాళ్ళకి తెలియదు. వాళ్ళ బుద్ధి అంతా కూడా చాలా చిన్నది. అసలు ఉన్నటువంటి బుద్ధిలో వాళ్ళు ఒకటో వంతు, 100లో 1 వంతు కూడా ఉపయోగించుకోరు. కాబట్టి వీళ్ళకి ఏం చేయాలని ఆలోచించి అందుకని ఇతిహాసాలు వచ్చినాయి, పురాణాలు వచ్చినాయి. ఇతిహాసాలంటే ఈ ప్రకారంగా జరిగినవి అని అర్థం. పురాణాలంటే జరగనటువంటి కథల్ని జరిగినట్టుగా చెప్పి దాంట్లో నుంచి మనకు కావాల్సినటువంటి విషయాన్ని అందిస్తూ ఉంటారనమాట. ఇప్పుడు పురాణాల్లో కొన్ని ఉన్నాయి. శివపురాణం, విష్ణు పురాణం, బ్రహ్మపురాణం, మరి బ్రహ్మవైవర్త పురాణం, గరుడ పురాణం, మరి నారద పురాణం, ఇలా పురాణాలు చాలా ఉన్నాయి. దీంట్లో భాగవతం కూడా ఉంది. భాగవతం అయితే చెప్తే మనకు తెలుస్తుంది. భాగవతం అనేటువంటిది ఎందుకండి ఉంది అని అంటే మనలో భక్తిని కలిగించాలి, భగవంతుని వైపు మనల్ని తిప్పాలా. కాబట్టి ఆ భగవంతుడికి తిప్పాలంటే ఆ భగవంతుడికి సంబంధించినటువంటి, భక్తులకు సంబంధించినటువంటి కథలు. అంటే ఓ భక్తుడు భగవంతుడిని ఎట్లా ప్రార్థించాడో, ఎట్లా ఆయన ఆశ్రయించాడో, ఎట్లా ఆయన భక్తితో ఉన్నాడో అది కనుక తెలిస్తే మనం కూడా కొద్దిగా దాన్ని అనుసరిస్తామేమో అనే ఉద్దేశంతో అట్లా పురాణాలు వచ్చింది. అయితే ఈ పురాణాలన్నీ మరీ సామాన్యుల కోసం అయితే, ఇతిహాసాలు దేనికి ఉన్నాయంటే జరిగినటువంటి కథని, అనేకమైనటువంటి ధర్మాలను తెలియజేస్తూ ఈ వేదాల్లో, వేదాంగాల్లో, స్మృతుల్లో, ఇతిహాసాల్లో చేర్చి మనకు అందించారు. అంటే కేవలం కథ చదువుకొని ఆనందించడం కాకుండా ఆ కథ వెనుకున్నటువంటి ఆంతర్యాన్ని మనం అర్థం చేసుకుంటాం అనేటువంటి ఉద్దేశంతో అదిగో వాటన్నింటినీ కూడా మనకి చెప్పడం జరిగింది. ఈ విధంగా కల్పితమైనటువంటివి పురాణాలు, జరిగినటువంటి కథని కొంచెం పెంచి మనకు ఉపయోగపడేటట్టుగా అందించినటువంటివేమో ఇతిహాసాలు. అయితే కలియుగం వచ్చేసింది. ఈ కలియుగంలో ఏం జరుగుతుందో ముందుగానే భవిష్యత్ ద్రష్ట అయినటువంటి వ్యాస మహర్షి తెలుసుకున్నాడు. ఎందుకంటే ఆయన ఆగత జ్ఞానం కలిగినటువంటి వాడు. ఆయనకు పూర్వాన్ని తెలుసు, ఇప్పటిది తెలుసు, ముందుది తెలుసు. కాబట్టి కలియుగంలో ఉన్నటువంటి మానవులు ఎంత బలహీనులో ఆయనకి తెలుసు. కాబట్టి వాళ్ళు ఏంటంటే ఏ మాట చెప్పినా ఇంకా తేలిగ్గా అయ్యే మార్గం ఏమైనా ఉందా అని అడుగుతారు. ఇదిగోనయ్యా ఒక్కరు కష్టపడి వంగి లేవయ్యా అంటే వంగకుండా ఏమైనా మార్గం ఉందా చెప్పండి అని అంటాడు. అందుకని ఇలాంటి మానవులు ఉంటారు. కాబట్టి వీళ్ళకి ఏం చేయాలని ఆలోచించే ఆయన మహాభారతాన్ని రాసి, మహాభారతాన్ని రాస్తూనే ఆయన ఇంకో విషయం ఆలోచించుకున్నాడు అనమాట. వీళ్ళకి భారతాన్ని అందిస్తున్నాం బాగానే ఉంది, ఈ కథను చదువుకొని వాడు పోయాడు కొట్టుకున్నాడు, వాడు చచ్చాడు, వీడు బతికాడని ఇది ఆనందిస్తారే కానీ అసలు దీంట్లో ఉన్నటువంటి మర్మం ఏమిటో తెలుసుకోరే. అలా తెలుసుకోకపోతే నేను రాసినటువంటి గ్రంథం అంతా వృధా కదా. అందుకోసం అని చెప్పి వీళ్ళకి డైరెక్ట్గా ఈ వేదాల దగ్గర నుంచి మొదలు పెట్టుకొని అన్నింటిలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి విషయాల్ని క్రోడీకరించి వాళ్ళకి మొత్తం బాగా అన్నీ కలిపి ముద్ద చేసి నోట్లో పెడితే బాగుంటుందేమో అని అనుకున్నాడు ఆయన. దేనికి తీసుకొని దాన్ని వండుకొని తినమనంటే అబ్బే నా వల్ల కాదండి అంటారు వీళ్ళు. అందుకని ఏం చేయాలో అన్నీ వండి, అన్నము, కూరలు, పప్పు అన్నీ వండి ఏదేది కలపాలనో, దేంట్లో ఎంత నెయ్యి వేయాలనో, ఎట్లా ముద్దలు చేయాలనో చేసి మన నోరుకి ఎంతంత ముద్దలు పడతాయో అంతంత ముద్దలు చేసి ఆయనే తీసుకొచ్చి నోట్లో పెట్టాడు. ఏంటంటే భగవద్గీత. అంటే కేవలం కలియుగ మానవుల కోసం సమస్తమైనటువంటి వేద ఉపనిషత్తులు, వేదాంగాలు అన్నింటి యొక్క భావాలన్నింటినీ కూడా చక్కగా సమన్వయం చేసి మనకు అందించినటువంటిది భగవద్గీత. దీన్ని మనం ఏమనాలంటే ఆల్ ఇన్ వన్ అనాలి. మనకు అక్కడక్కడ ఆల్ ఇన్ వన్ అనేటువంటి మాటలు వినపడతా ఉంటాయి. అవేమో కానీ ఇది మాత్రం ఆల్ ఇన్ వన్. అంటే దీంట్లో లేనిది ఏమీ లేదు, అన్నీ ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే భారతం అలాంటిదే. ఎందుకంటే భారతం ఏ దృష్టితో చూసేటువంటి వాళ్ళకి ఆ దృష్టితో కనపడుతూ ఉంటుంది. ధర్మాన్ని గురించి మాట్లాడుకునే వాళ్ళకి ధర్మశాస్త్రం, ఆధ్యాత్మికంగా మాట్లాడుకునే వాళ్ళకి దాంట్లో వేదాంతం ఉంది. పురాణాలకు సంబంధించినటువంటి విషయం కాబట్టి అది ఒక పౌరాణిక గ్రంథం, లేదు సాహిత్యపరంగా చూస్తే అది ఒక మహాకావ్యం. ధర్మశాస్త్రంగా చూస్తే ధర్మశాస్త్రం, అర్థశాస్త్రంగా చూస్తే అర్థశాస్త్రం, కామశాస్త్రం చూస్తే కామశాస్త్రం, మోక్షశాస్త్రం చూస్తే మోక్షశాస్త్రం. అందుకనే నన్నయ్య గారు చెప్తారు ధర్మతత్వత్వం ధర్మశాస్త్రం అని.
ఆధ్యాత్మికులు వేదాంతమని, ఐతిహాసికులు ఇతిహాసమని, పౌరాణికులు బహుపురాణ సముచ్చయమని, లాక్షణికులు సర్వలక్ష్య సంగ్రహమని, నీతి విచక్షణులు నీతి శాస్త్రమని, పౌరాణికులు బహుపురాణ సముచ్చయమని, లాక్షణికులు సర్వలక్ష్య సంగ్రహమని, ఇలా ఎవరు ఏ దృష్టితో చూస్తే ఆ దృష్టితో కనపడ్డట్టుగా మహాభారతాన్ని అందించారన్నాడు. మహాభారతానికి అని చెప్పారు, కానీ మహాభారతం మొత్తాన్ని కూడా కుదిస్తే ఏమవుద్దంటే భగవద్గీత అవుద్ది. భగవద్గీతను కనుక అట్ట బాగా లాగి సాగదీస్తే ఏమవుద్దంటే భారతం అవుద్ది. దీని భావం ఏమిటో మీరు అర్థం చేసుకో. అంటే భగవద్గీతలో ఉన్నటువంటి విషయాల్ని మనం బాగా దాన్ని కథలుగా అల్లిగానే చెప్పాలనుకుంటే భారతం అవుద్ది. భారతంలో ఉన్నటువంటి ఆ కథల్ని తీసేసి ఒట్టి సారాన్ని కనుక తీసుకొచ్చి ఓ చాటుగానే చేరిస్తే భగవద్గీత అవుద్ది. అంటే భారతాన్ని కనుక మీరు గ్రైండర్లో వేస్తే భగవద్గీత అనేటువంటి రసం వస్తుంది. ఇది కాబట్టి అటువంటి భగవద్గీత ఇది. భారతీయ సంస్కృతి నిలబడింది అని అంటే కేవలం ఇప్పుడు మాత్రం ఈ గ్రంథం వల్లనే. అంటే మొదటి నుంచి ఆ గ్రంథాలు ఉండబట్టే ఇది వచ్చింది, అది వేరే విషయం. కానీ ఈనాడు మాత్రం కేవలం భగవద్గీత వల్లనే ఈ భారతీయ సంస్కృతి నిలబడిపోయింది. ఈ వేదాలన్నీ కూడా వేదాలు అనేటువంటి వేదాలు అనగానే తెలుసుకోవాల్సింది, వేద తెలుసుకో అని అర్థం. వేద అంటే తెలుసుకో అని. మరి మేము తెలుసుకోలేమండి అంటాం వెంటనే మనం. అందుకని తెలుసుకోలేకపోతే అయ్యా ఇదిగో ఇక్కడ దాకా దిగు, చెట్టు చివరికి ఏంటంటే అన్నిటి యొక్క సారం ఇదిగో నీకు రసం చేసి గ్రైండర్లో వేసి రసం చేసి ఇచ్చాను, చక్కగా తాగు, పిప్పంతా తీసి అవతల పారేసా అని మనకి ఇచ్చారు. ఇదిగో ఈ గ్రంథాలు ఏంది. ఇక మనకు ఇంకో మాట ఉంది, వాంగ్మయం అని. ఇవన్నీ కూడా వాంగ్మయమే, ఎందుకంటే వాక్కుల యొక్క మయం, అందుకని వాంగ్మయం. వేదాలు వాంగ్మయమే, వేద వాంగ్మయం అంటారు. శృతులు వాంగ్మయమే, స్మృతులు వాంగ్మయమే, పురాణాలు వాంగ్మయమే. అన్నీ కూడా వాక్కుల యొక్క మయం కనుక వాంగ్మయం అని అంటారు. ఈ మాట ఏదో కొత్తగా ఏదో గ్రంథం అని అనుకోబాకండి, ఇదంతా వాంగ్మయం. ఈ ప్రకారంగా మన భారతీయ సంస్కృతి నిలబెట్టడం కోసమని మహర్షులైనటువంటి వాళ్ళు, మహాత్ములైనటువంటి వాళ్ళు ఎంతో ఆలోచించి భవిష్యత్తులో పుట్టబోయేటువంటి మానవులందరూ కూడా ఏ రకమైనటువంటి వాళ్ళు పుడతారో, ఇంకా నిజంగా చెప్పాలంటే మనం కలియుగంలో ప్రథమ పాదంలో ఉన్నాం, మరి 4వ పాదం వచ్చినప్పటికి ఇంకా ఎలాంటి వాళ్ళు పుడతారు. ఎందుకంటే కలియుగానికి సంబంధించినటువంటి ఆ చిట్ట చివరికి జరిగేటువంటి ఆ పరిస్థితిని గురించి మనకి భారతంలో కానీ భవిష్య పురాణంలో కానీ భాగవతంలో కానీ అక్కడక్కడ మనకి కథలు వస్తూ ఉంటాయి. ఏమిటనంటే 7 సంవత్సరాల అమ్మాయిలకి పిల్లలు పుడతారు. 16 సంవత్సరాలు వచ్చినప్పటికీ ముసలితనం వస్తుంది. ఇదంట. అంటే ఇప్పుడు జరిగాయి కొన్ని అప్పుడు విచిత్రంగా ఉన్నాయి. ఎందుకంటే మీకు బహుశా తెలిసేవాడు, అన్నం అమ్ముకుంటారు అనేటువంటి మాట చెప్తారు అక్కడ. కలియుగంలో అన్నం అమ్ముకుంటారు అని. అన్నం అమ్ముకుంటారంటే ఏంది? మన ఇళ్ళల్లో అన్నం అమ్ముకుంటారని కాదు, అది హోటల్లో ఉంది కదా. అంటే అక్కడ మరి అమ్ముకోవటమే కదా. ఇవాళ అన్నం అమ్ముతున్నారు, కూరలు అమ్ముతున్నారు, ఏది కావాలంటే అది అమ్ముతున్నారు. సాంబార్ కావాలంటే సాంబార్ అమ్ముతున్నారు, రసం కావాలంటే రసం అమ్ముతున్నారు, ఏది కావాలంటే అది అమ్ముతున్నారు. మరి ఇప్పుడు మనకేం ఆశ్చర్యం లేదు. కానీ ఆనాడు రాసినటువంటి వాళ్ళకి మనం ఏమనుకుంటాం, వాళ్ళకి బుర్రంగా బుర్రలేదండి హోటల్లో లేకపోతే ఎట్టా అనుకుంటాం. కానీ ఆ రోజుల్లో ఏమిటంటే ఎవరన్నా ఆకలి కనుకైతే అన్నం పెట్టడమే కానీ డబ్బు తీసుకోవటం అనేది ఉండదు. వాళ్ళకి తెలియదు పాపం, పిచ్చోళ్ళు. ఇప్పుడు ఏంటంటే అవి ఉన్నాయి కాబట్టి మనం ఇలా ఉంది అనుకుంటాం. అట్లా అనేకమైనటువంటి మార్పులు జరిగిపోతూ ఉన్నాయి, ఆశ్చర్యకరమైనటువంటి మార్పులు జరుగుతూ ఉంటాయి. అందువల్ల ఎప్పటికైనా మనం రక్షించేటువంటిది భగవద్గీతను తెలుసుకొని దాన్ని ఒక్కదాన్ని కనుక మనం పట్టుకున్నామనంటే మనకి చాలా బాగుంటుంది. అయితే మరి తర్వాత కలియుగంలో పుట్టినటువంటి మహాత్ములైనటువంటి వాళ్ళు శంకరాచార్యులు కానీ మిగిలినటువంటి ఆచార్యులు కానీ మిగిలినటువంటి వాళ్ళు కానీ వీళ్ళు ఏం చేశారంటే ఈ భగవద్గీత కూడా వీళ్ళు అర్థం చేసుకోలేరని వాళ్ళు ఏం చేశారంటే దీన్ని అర్థం చేసుకోవడం కోసం కొన్ని ప్రకరణ గ్రంథాలు రాశారు. అంటే ఇక్కడ ఒక శ్లోకం కనుక్కుంటే వాళ్ళు 10 శ్లోకాల్లో ఆ భావాన్ని మనకు చెప్తారనమాట. అంటే ఇంకొంచెం బాగా అర్థం చేసుకోవటం కోసం. మరి అది కూడా అర్థం కాకపోతే ఏంటంటే దాన్ని చెప్పేటువంటి గురువులు తయారయ్యారు. ఇంకా ఇది కూడా అర్థం కాదు ఏంటంటే ఏమొస్తుందో మనకు తెలియదు భవిష్యత్తులో, అదేదో మనం తర్వాత చూసుకుందాం. కాబట్టి మనం ఈ భగవద్గీతని మనం ఎట్లాగో మనం తెలుసుకుంటున్నటువంటిదే కనుక ఈ భగవద్గీతని దాని యొక్క గొప్పతనాన్ని ఏమిటో మనం తెలుసుకొని మనం ఎట్లాగో వేదాలని మరి ఉపనిషత్తుల్ని వీటన్నిటిని తెలుసుకోవాలంటే కష్టం కనుక కనీసం భగవద్గీతని మన యొక్క జీవితానికి మన చుక్కానిగా చేసుకున్నట్లయితే, నావగా చేసుకున్నట్లయితే మనం ఖచ్చితంగా ఈ సంసార సాగరాన్ని దాటిపోగలుగుతాం అనేటువంటి విషయం
గట్టిగా గుర్తుపెట్టుకోవాలి. మరి రేపు మరొక విషయాన్ని గురించి మాట్లాడుకుందాం.